రాష్ట్రంలో బీఆర్ఎస్ గడ్డు పరిస్థితుల్లో ఉన్నట్టు అధిష్టానం నేతలు నిర్వహించిన సర్వేలో వెల్లడైందని ఆ పార్టీ వర్గాల ద్వారా తెలిసింది. అసెంబ్లీ ఎన్నికల నాటి పరిస్థితులతో పోల్చితే మాత్రం పార్టీ గ్రాఫ్ మరింతగా పడిపోయినట్లు సమాచారం. బీఆర్ఎస్ పబ్లిక్ పల్స్ ఎలా ఉందో తెలుసుకునేందుకు ఇటీవల అధిష్టానం పలు సర్వేలు నిర్వహించిందని అందులో ఈ విషయాలు వెల్లడయ్యాయని తెలిసింది. లోక్సభ ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో గులాబీ పార్టీ 3వ స్థానానికి పరిమితమయ్యేలాగా ఉందని, అందుకే పోటీ చేసేందుకు కారు పార్టీ నేతలు వెనుకడుగు వేస్తున్నారని సమాచారం. కొన్ని స్థానాలకు అభ్యర్థులను సైతం ప్రకటించలేని పరిస్థితి నెలకొంది. ఇప్పటి వరకు ఖరారు చేసిన అభ్యర్థులు సైతం ఎన్నికల బరిలో ఉంటారా లేక పార్టీ మారతారా అనేది హాట్ టాపిక్గా మారింది. ఒక్క రిపోర్ట్లోనూ నో పాజిటివ్. రాష్ట్రంలో పార్లమెంట్ ఎన్నికలకు సుమారు 50 రోజులు మాత్రమే సమయం ఉన్నది. దీంతో పార్టీకి గ్రౌండ్ ఏ విధంగా ఉన్నదో తెలుసుకునేందుకు అధిష్టానంతో పాటు పోటీ చేసేందుకు ఆసక్తి ఉన్న నేతలు విడివిడిగా సర్వేలు చేయించుకుంటున్నారు. అసెంబ్లీ ఎన్నికల తర్వాత పార్టీ పరిస్థితి మరింత దారుణంగా మారిందని అందులో వెల్లడైనట్లు టాక్. ఒక్క సర్వే రిపోర్టు సైతం బీఆర్ఎస్కు పాజిటివ్ రాలేదని, కాంగ్రెస్ బీజేపీకి అనుకూలంగా వచ్చినట్టు తెలిసింది. ఖమ్మం, వరంగల్, నల్గొండ, భువనగిరి, మహబూబాద్, చేవెళ్ల, మల్కాజ్గిరి, సికింద్రాబాద్, హైదరాబాద్, జహీరాబాద్, నిజామాబాద్, ఆదిలాబాద్, మహబూబాద్ ఇలా ఏ నియోజకవర్గం చూసినా కూడా అన్ని నియోజకవర్గాల్లో బీఆర్ఎస్కు, ముఖ్యంగా వరంగల్, ఖమ్మము, నల్గొండ ఈ బెల్ట్ మొత్తం ఖమ్మం పార్టీ అంటే మన కాంగ్రెస్ పార్టీ పూర్తి స్థాయిలో క్లీన్ స్వీప్ చేస్తుంది అనే విషయం కూడా ఈరోజు రిపోర్ట్లలో ఉన్నది. మరి ఖమ్మము, వరంగల్, నల్గొండ ఈ 3 జిల్లాల్లో ప్రభావం చూపిస్తుంది. దాంతోపాటు హైదరాబాద్లో అటు హైదరాబాదు చూసుకున్నట్లయితే పూర్తిగా అది అసదుద్దీన్ ఓవైసీకి కవిసేమైనట్టున్నది. ఇక సికింద్రాబాద్ నియోజకవర్గంలో ఎవరు పోటీ చేస్తారు? కిషన్ రెడ్డి మీద పోటీ చేసి గెలిచేది ఎవరు? కిషన్ రెడ్డి గట్టి పోటీ ఇస్తే మరి బీఆర్ఎస్ నుండి సికింద్రాబాద్ నుండి కనుక పద్మారావు గౌడ్ నిలబడితే మాత్రం తప్పకుండా ఆయన గెలిచేటువంటి అవకాశం. ఎందుకంటే బీఆర్ఎస్ సికింద్రాబాద్ ఎంపీ అభ్యర్థిగా పద్మారావు అని చెప్పేసి మనం చూస్తాను. ఒకవేళ పద్మారావు కనుక పోటీ చేస్తే సికింద్రాబాద్లో కూడా ఎంతో కొంత గెలుచుకున్నటువంటి అవకాశాలు అయితే కనబడుతున్నాయి. మరి ఎవరు ఏ స్థానంలో ఉంటారు, ఎక్కడెక్కడ ఉంటారు అనేది చూడాల్సిన అవసరం ఉంది. మరి ఆదిలాబాదు నియోజకవర్గాన్ని, కరీంనగర్ నియోజకవర్గంలో మాత్రం బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు, అటు నిజామాబాద్లో కూడా నిజామాబాద్, ఆదిలాబాద్, వరంగల్ ఈ 3 స్థానాల్లో మాత్రమే బీజేపీ గట్టి పోటీ ఇచ్చే అవకాశాలు కనబడుతున్నాయి.